నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పరామర్శల వెల్లువా. ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ తండ్రి ఇటీవల మృతి చెందడంతో గూడూరు సనత్ నగర్ లోని వారి నివాసంలో మేరుగ మురళిని పరామర్శించి ధైర్యం చెప్పిన కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నాయకులు. తనకు ప్రాణహాని ఉందని పోలీసులు రక్షణ కల్పించాలని గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైదాపురం మండలం తిప్పిరెడ్డిపల్లి హరిజనవాడకు చెందిన దారా హరికృష్ణ వేడుకోలు. నిజరూప దర్శనంలో శ్రీ పోలేరమ్మ తల్లి. వెంకటగిరిలో జరుగుతున్న శ్రీ పోలేరమ్మ జాతరకు భారీగా తరలి వచ్చిన భక్తులు. అమ్మవారి ఊరేగింపులో పాల్గొని మొక్కులు తీర్చుకున్న భక్తజనం. సాయినాథుడికి విశేష పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో జరిగిన అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ తండ్రి ఆనందరావు ఇటీవల మృతి చెందిన విషయం విదితమే. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో ఉన్న మేరుగ మురళీధర్ నివాసానికి కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నాయకులు చేరుకుని ఆయన్ను పరామర్శించారు. పలు అంశాలపై ప్రసన్న కుమార్ రెడ్డి, మురళీధర్ నాయకులు చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హోటల్ యాజమాన్యం తనను అకారణంగా కొట్టారని, వారి నుండి ప్రాణహాని ఉందని బాధితుడు దారా హరికృష్ణ వాపోయాడు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు. బాధితుడు సైదాపురం మండలం తిప్పిరెడ్డిపల్లి హరిజనవాడకు చెందినవాడు. సైదాపురం మండలంలోని తిప్పిరెడ్డిపల్లి హరిజనవాడకు చెందిన దారా హరికృష్ణ బెంగళూరు మునికులాల్ సాయిబాబా గుడి సమీపంలో ఉన్న జయదుర్గ హోటల్లో కట్టా శివరాం నాయుడు వద్ద గత 5 ఏళ్లుగా వంట మాస్టర్ గా పనిచేస్తున్నాడు. అతడికి గాయాలు కావడంతో గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయమై బాధితుడు హరికృష్ణ మాట్లాడుతూ 2 రోజులు సెలవు కావాలని, ఇంటికి వెళ్లి వస్తానని అడగడంతో తనను గదిలో వేసి కొట్టారని బాధితుడు ఆరోపించారు. మహిళలను అసభ్యకరంగా తిట్టారన్నారు. బెల్టులతో కొట్టి చిత్రహింసలు గురిచేశారని వాపోయాడు. అక్కడ నుండి తప్పించుకుని మా అన్నకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడంతో ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారన్నారు. వారి నుండి ప్రాణహాని ఉందని పోలీసులు రక్షణ కల్పించాలని బాధితుడు వేడుకుంటున్నాడు. బెంగళూరులో వర్క్ చేస్తుంటాను. అడ్రస్ వచ్చి మార్తల్లి మునేకులాల్ జయదుర్గ బిర్యానీ అమృత బేకరీ ఎదురుగా ఆపోజిట్లో ఉన్నాడు సార్. అక్కడ పనిచేస్తుంటాను నేను. నా ఓనర్ పేరు వచ్చి కట్టా శివరాము. అతని ఫ్రెండ్ వచ్చి అదే నా రిలేటివ్ వచ్చి కోటి, దారా కోటి పక్కనే ఉంటాడు. అందువల్ల జరిగిన సాధ్యం సార్. వాళ్ళు వచ్చి నేను 2 రోజులు సలహా పెట్టుకొని ఊరికి పోయాను. మంచిగానే అడిగాను. వాళ్ళు వచ్చి గలీజ్గా మాట్లాడి, మీ నాన్న మీ అక్క ఇట్లా చేస్తుంది, నేను ఇట్లా చేస్తున్నాను, అదేమి గలీజ్గా మాట్లాడలేదు. అది మామూలుగా మాట. అప్పుడు నా పాపం వచ్చి ఎందుకు నన్ను తిడుతున్నావు, అడిగిన దానికి పట్టుకొని కొట్టారు సార్ నన్ను. ఎందుకు కొట్టారనే కూడా నా కారణం తెలియకుండానే కొట్టారు వాళ్ళు ఏమన్నా ఉంటే నా తప్పని ఉండొచ్చు, కానీ నేనేం అనలేదు వాళ్ళన్న. తర్వాత వచ్చి నా పాపం వచ్చి వాళ్ళన్న మాట కన్నా పాపం వచ్చి నేను తిరుగుతున్నాను. అప్పుడు మంచిగా రూమ్లో తీసుకుపోయి నన్ను ఫస్ట్ చేతితో కొట్టారు. గుండెల మీద కూడా గుద్దినారు. గుండెల మీద కొట్టారు. 2 నిమిషాలు ఊపిరాడు కట్టుకోలేదు. ఊపిరాడు అప్పుడు ఆయన బెడ్ తీసుకొని ఎట్టబడితే అది కొట్టారు. లాస్ట్ మినిట్లో ఒక మాట అన్నాడు సార్ నన్ను. ఆయన మీ అబ్బా మాట నువ్వు పుట్టుని తిట్టాను.
మీ అబ్బకు మాట పుట్టుంటే నేను కదలకూడదు అన్నాడు. ఆయన కొట్టేటప్పుడు కదలకుండా అట్టే స్టడీగా నిలబడినప్పుడు అప్పుడు బెల్ట్ తిరగేసి నన్ను కొట్టాడు. ఇటు కొట్టినప్పుడు లాస్ట్లో కూడా ఆ డబ్బు నాకు అదంటే ఆ కొట్టేసినాక నా డబ్బులు నాకు కట్టేసేసి వెళ్ళిపో అన్నాడు. నేనేం చేశాను, సరే డబ్బులు కట్టేసి మనకి అమ్మటే కాల్ చేసి డబ్బులు వేయించినాక మళ్ళీ కొట్టారు. మళ్ళీ కొట్టిన తర్వాత వాళ్ళు వచ్చి ఇంక ఏడ ఉంటే చంపేస్తామని చెప్తే నేను భయపడిపోయి నేను పరిగెచ్చేసినాక అప్పుడైనా నేను గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స చేస్తున్నప్పుడు మా అన్నకి నేను ఫోన్ చేస్తే మా అన్న హైదరాబాద్ మా అన్న ఇమీడియట్గా వచ్చి నా ఒళ్ళు సర్వించి అప్పుడైనా మా అన్న ఫోన్ చేసి చేసింది. ఆ తర్వాత వచ్చి పాత ఖర్చు ఏంటంటే ఒక అమ్మాయి నేను బెంగళూరులో ప్రేమించాను, తీసుకొచ్చుకున్నాను, పెళ్లి కూడా చేసుకున్నాక వాళ్ళు వచ్చి అమ్మాయికి ఏజ్ తక్కువ అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్ళిపోయారు. మా నాన్న నన్ను ఇక్కడ సర్టిఫికేట్ ఆ టైంకి వచ్చినాక అప్పుడు అతను ఫోన్ చేసి హోటల్కి అతను ఫోన్ చేసినాడు. ఖాళీగా పొట్టలో తిట్టలో ఏమన్నా అన్నాక వాళ్ళు వచ్చి 5 నెలల తర్వాత డబ్బులంతా చెల్లి పెట్టేసి ఊరికి పోతానంటే అప్పుడు ఆయన ఈ విధంగా చిత్రహింస పెట్టి ఈ విధంగా చేశాను. వాళ్ళ త్వర నుంచి నాకు యజమానించి నాకు ప్రాణహాని ఉంది. నాకు పోలీసు ద్వారా ప్రొటెక్షన్ కావాలి. వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. అమ్మవారి జాతరకు జిల్లా నుండే కాకుండా రాష్ట్ర నలుమూల నుండి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. శ్రీ పోలేరమ్మ తల్లిని నిజ రూపంలో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వెంకటగిరిలో జరుగుతున్న శ్రీ పోలేరమ్మ జాతర సందర్భంగా అమ్మవారిని నిజ రూపంలో భక్తులు దర్శించుకుని తరించారు. పోలేరమ్మ అమ్మవారిని తయారు చేసిన కుమ్మరి వీధిలో అమ్మవారికి కళ్ళు లేకుండా కూడా భక్తులు దర్శించుకున్నారు. అత్తవారింటి నుండి లక్షలాది మంది భక్తుల నడుమ ఊరేగింపు బజార్ వీధిలోని పోలవరం గుడి వద్దకు సాగింది. అక్కడ భక్తుల దర్శనార్థం ఉంచారు. ఓవైపు వర్షం కురుస్తున్నా భక్తులు లెక్క చేయక అమ్మవారిని దర్శించుకున్నారు. ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమంతో జాతరను వైభవంగా నిర్వహించారు. ఊరేగింపులో భక్తులు కొబ్బరికాయలు, విత్తనాల మొక్కలు కొట్టి సమర్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా జాతరను పర్యవేక్షించారు. త్రిభువన పోషిణి శంకర తోషిణి కల్మషమోచని ఘోరరతే తనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. జగదంబ కదంబ వన ప్రియ వాస విలాసిని వాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైటభ గంజని కైటభ భంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. వెంకటగిరి పట్టణంలో జరుగుతున్న పోలేరమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. నెల్లూరు జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ కుటుంబ సభ్యులతో కలిసి సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆనం అరుణమ్మ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని పోలేరమ్మను దర్శించుకున్నట్లు తెలిపారు.
చేస్తారా డిపార్ట్మెంట్ వదిలే డిపార్ట్మెంట్ ఇక్కడ ఉండిపో రాజేంద్రకి వస్తే రెడీగా ఉంటాడు. అమ్మగారికి ముందు నమస్కారాలు తెలియజేస్తాను. జిల్లా ప్రజలందరినీ సురక్షంగా సుభిక్షంగా పోలేరమ్మ దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. జిల్లా ప్రజలందరూ బాగుండాలని ఆ అమ్మ దయ వల్ల బాగుండాలని కోరుకుంటున్నాను. శ్రీవారి భక్తులకు చికెన్ బిర్యానీ హోటల్స్ ప్రకటనలతో అలిపిరిలో స్వాగతం లభిస్తోంది. గోవింద నామస్మరణతో అలిపిరి మెట్ల మార్గంలో వెళుతున్న భక్తులకు మాంసాహార భోజన హోటల్స్ ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. పరమ పవిత్రంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళుతుంటే ఈ బిర్యానీ బోర్డులేంటని భక్తులు వాపోతున్నారు. ఇటీవల అలిపిరి మెట్ల మార్గంలో మద్యం సీసాలు దర్శనమివ్వగా తాజాగా బిర్యానీ బోర్డులు దర్శనమిస్తున్నాయి. నెల్లూరు జిల్లా కలిగిరి మండల కేంద్రంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ రాకముందే మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీడియో చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బందిపై ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం దురుసుగా ప్రవర్తించింది. ఈ విస్తుపోయే ఘటనతో ఆ ప్రైవేటు ఆసుపత్రిపై సత్వర విమర్శలు వినవస్తున్నాయి. గూడూరు పట్టణంలోని సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. Sayyidina
సాయి ప్రసాదాన్ని ప్రతి ఒక్కరు కూడా దైవాత్మనం సాయాత్మకం పెట్టి మనుబోలు గ్రామంలో కొలువైయున్న సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా కలత్తూరు మహేష్ రెడ్డి, చంద్రీష దంపతులు వారి కుమార్తె నిర్వీష వ్యవహరించారు. పురవీక్షేసి నిర్మలే దేవా ఓం సాయినాథాయ నమః అంటూ వేస్తుంది. ఓం అనిరత్న దివ్య సింహాసనారూఢమూర్తి జ్ఞానదాత్ర గురుధర్మదాగ్రహశక్తి పరాత్మ దీపం శివో జనప్రియ పూర్ణ కుంభ శ్రీ సాయినాథ మమదేహి కరావలంబం సంతాపసామార్గదస్య నమః శ్రీ సాయి సకల దేవతస్వరూపాయ నమః శ్రీ సాయి సైదాపురంలో వెలసి ఉన్న శ్రీ సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా జోగిపల్లికి చెందిన ఆదూరు శ్వేత, సైదాపురం ఎస్ఐ కాంతి కుమార్, వెల్లటూరు నాగరాజారావు, వెడిచర్ల మాధవిరెడ్డి, వెడిచర్ల రాకేష్ రెడ్డి వ్యవహరించారు. గూడూరు పట్టణంలో గురువారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 10,434 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 83,472 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర 1,12,000 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 131 రూపాయల 80 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరామర్శల వెల్లువ
ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ తండ్రి ఇటీవల మృతి చెందడంతో గూడూరు సనత్ నగర్ లోని వారి నివాసంలో మేరుగ మురళిని పరామర్శించి ధైర్యం చెప్పిన కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నాయకులు. తనకు ప్రాణహాని ఉందని పోలీసుల రక్షణ కల్పించాలని గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైదాపురం మండలం తిప్పిరెడ్డిపల్లి హరిజనవాడకు చెందిన దారా హరికృష్ణ వేడుకోలు. నిజరూప దర్శనంలో శ్రీ పోలేరమ్మ తల్లి. వెంకటగిరిలో జరుగుతున్న శ్రీ పోలేరమ్మ జాతరకు భారీగా తరలి వచ్చిన భక్తులు. అమ్మవారి ఊరేగింపులో పాల్గొని మొక్కులు తీర్చుకున్న భక్తజనం. సాయినాథుడికి విశేష పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో జరిగిన అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.